హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొన్ని ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. నేడే 10th ఫలితాలు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. results.bsc.telangana.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూడవచ్చు. 10th ఫలితాలను వేగంగా అందించేందుకు www.sakshiyeducation.com వెబ్సైట్లో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ 10,000 మందికి జాబ్స్ ఇస్తాం. తాము ఈసారి 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని మన దేశంలో 3వ అతిపెద్ద ఐటీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ CEO విజయ్ కుమార్ వెల్లడించారు. హెచ్సిఎల్ టెక్ ఈ ఏడాది మార్చితో ముగిసిన 4వ క్వార్టర్స్లో 2,700 మందికి పైగా ఉద్యోగులను చేర్చుతున్నట్టు ప్రకటించింది. కంపెనీ వృద్ధి ఆశించిన స్థాయిలో ఉన్నందున కొత్త వారికి తప్పకుండా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. తాజా క్వార్టర్లో ఈ కంపెనీ 3,986 కోట్ల నికర రూపాయల లాభాన్ని సంపాదించిందంటూ మనకి ఇక్కడ తెలియజేశారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే 50,000 అవకాశాలు. గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫెయిర్ 2024 కెరియర్ టెక్ వేదిక ఇంటర్న్షాల గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫెయిర్ 2024 ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు 50,000 ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నటువంటి వారు మే 2 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. JSF 2024లో భాగంగా 5,000కు పైగా చిన్న మధ్య భారీ పరిశ్రమలు అంకురాలు వేర్వేరు విద్యా నేపథ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తారు. తమ ఆసక్తి నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులు ఈ అవకాశాలని వినియోగించుకోవచ్చు. 50,000 ఇంటర్న్షిప్ల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైము, అంతర్జాతీయ ఫ్రీ ప్లేస్మెంట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంపిక ఎలా ఉంటుంది, స్టైపెండ్ ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మీరు డిస్క్రిప్షన్లో PDF లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ దీదీ సర్కార్కు ఊరట. అధికారులపై దర్యాప్తు చేయాలన్నటువంటి ఆదేశాలపై సుప్రీం స్టే. వివరాలకు వెళ్తే టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని కలకత్తా హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ జీతాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని CBIకి ఆదేశాలు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఏకపక్షంగా ఆ నియామకాలను రద్దు చేసిందని తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. వాదనల అనంతరము రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులపై CBI దర్యాప్తుకు ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. 2016లో బెంగాల్ సర్కారు 24,650 టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీ కోసం రిక్రూట్మెంట్ చేపట్టింది. 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. మే 24న పాలిసెట్ పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా పాలిసెట్ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిని మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ N. రాజేశ్వరదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, 300 రూపాయల ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తామన్నారు. వివరాలను మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లేదా వెబ్సైట్లో చూసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ యూజీసీ నెట్ జూన్ 18వ తేదీకి వాయిదా. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ను రీషెడ్యూల్ చేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము జూన్ 16న నెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే అదే రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండడంతో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకున్న యూజీసీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెట్ను 16 జూన్ ఆదివారం నుంచి 18 జూన్ మంగళవారంకు మార్చాలని నిర్ణయించినట్టు ఆయన తెలపడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట. పొదుపు సొమ్ము వెనక్కి తీసుకునేందుకు చర్యలు. వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ ఉద్యోగులు రుణ పరపతి సహకార సంఘంలో దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు వచ్చిన అప్లికేషన్లను పరిష్కరించి చెల్లింపులు ప్రారంభించాలని సిసిఎస్ నిర్ణయించింది. వారం రోజుల్లోపే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సిసిఎస్ వర్గాలు వెల్లడించాయి. టీఎస్ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులు కలిసి రుణ పరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెల నెల వేతనంలోంచి కొంత సొమ్మును సిసిఎస్లో పొదుపు చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడల్లా తక్కువ వడ్డీతో రుణము తీసుకుంటారు. సభ్యత్వము రద్దు చేసుకున్నప్పుడు లేదా ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారి సొమ్మంతా వడ్డీతో కలిపి వెనక్కి వస్తుంది. ఈ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యము వాడేసుకుంది. దీంతో 2020 అక్టోబర్ నుంచి అప్లికేషన్లు పెండింగ్లో ఉండటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సిసిఎస్లో 51,000 మంది సభ్యులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 31,000కే పరిమితమైంది. అయితే ఆ యొక్క ఏదైతే సొమ్ము వాడేసుకుందో దాన్ని వెనక్కి తీసుకునేందుకు చర్యలు అయితే మనకి ఇక్కడ తీసుకుంటున్నట్లుగా చూడవచ్చు. పూర్తి వివరాలు మీరు ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. 40% ఫిట్మెంట్తో పిఆర్సీ ప్రకటించి అమలు చేయాలి. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి రావాల్సిన రెండవ పిఆర్సీ 40% ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇక మరో న్యూస్ చూద్దాము. లోక్సభ బరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్లో 45, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ. వివరాల్లోకి వెళ్తే 100 మంది నామినేషన్లో ఉపసంహరణ. 2019 కన్నా పెరిగినటువంటి అభ్యర్థులు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 15 మంది నియోజకవర్గాల ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధికి టీఎంసీ ఆహ్వానము. టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ 87 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఎంపికైన వారిని ముంబై, గౌహతి, విశాఖపట్నాల్లోని టీఎంసీ ఆసుపత్రిలో నియమిస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తము 87 ఉద్యోగాల్లో మెడికల్ ఆఫీసరు అండ్ అలాగే మెడికల్ ఫిజిసిస్ట్ ఆఫీసరు అండ్ అలాగే ఇన్ఛార్జ్, నెక్స్ట్ సైంటిఫిస్ట్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ నర్సింగు, సూపరింటెండెంటు, ఫీమేల్ నర్సు, సూపర్వైజరు, టెక్నీషియన్ A4, స్టెనోగ్రాఫరు, లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి వయసు అయితే 30 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. ఇక టీఎంసీలో నర్సింగ్, అంకాలజీ డిప్లొమా బ్యాండ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా డిగ్రీ చేసిన వారు అర్హులు. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ కోర్సు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. సెక్రటేరియట్ కోర్సుల్లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. నెక్స్ట్ ప్రముఖ సంస్థలో ఏడాది సెక్రటేరియట్ అనుభవము తప్పనిసరిగా అన్నట్టు మెన్షన్ చేశారు. నెక్స్ట్ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులండి. టెక్నీషియన్ ఏ పోస్ట్కి సంబంధించి సైన్స్ గ్రూప్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 6 లేదా ఏడాది వ్యవధి 6 నెలలు లేదా సంవత్సరం పాటు కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలకు
పూర్తి వివరాలకు మీరు tmc.gov.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 7/5/2024. నెక్స్ట్ చూద్దాము. ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 38 గ్రూప్ డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీంట్లో ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ ఈ యొక్క క్రీడాంశాల్లో నైపుణ్యులైనటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకైతే అర్హులు. ఇక్కడ 10వ తరగతితో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపి ఉండాలి. వయసు 1/7/2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ మహిళలకు, మైనారిటీలకు, ఈబీసీలకు ₹250 ఫీజు ఉంటుంది. ఇతరులకు ₹400 ఉంటుంది. పూర్తి వివరాలకు మీరు www.rrcnr.org వెబ్సైట్ని విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 16, 2024. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైల్వే హమాలీలను ఉద్యోగులుగా గుర్తించాలి. రైల్వే హమాలీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కె బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ రైల్వే స్టేషన్లోని హమాలీ సంఘము కార్యాలయంలో మేడే 138వ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా మార్చిందన్నారు. 24 గంటల పాటు రైల్వే స్టేషన్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు, 900 మందికి పైగా విద్యార్థుల అరెస్టు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికి ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. పాలస్తీన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా కూడా నిరసనలకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్కు, కాలిఫోర్నియా, మిస్సౌరీ, ఇండియానా, మసాచ్యూసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు అయితే నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తూ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారము. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. క్వార్టర్ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్పై 5-0 విజయము. థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ వివరాలకు వెళ్తే డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీం టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ సిలో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 5-0తో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్లో ప్రణయ్ 21-15, 21-15తో హ్యారీ హ్యాంగ్పై గెలిచి భారత్కు 1-0తో శుభారంభము ఇచ్చాడు. రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టి జోడీ 21-17, 19, 21-15తో బెన్లెన్ సీన్ వెండి జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. మూడో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-16, 21-11తో నదీం డాల్వీపై నెగ్గడంతో భారత్ 3-0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఇక పూర్తి వివరాలు పీడిఎఫ్లో చదువుకోండి. నెక్స్ట్ చూద్దాము. రచిన్ హెన్రీలకు తొలిసారి చోటు. టీ20 ప్రపంచ కప్కు న్యూజిలాండ్ జట్టు ఎంపిక. వెస్టిండీస్ అమెరికాలో జూన్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో పాల్గొని న్యూజిలాండ్ జట్టును సోమవారం ప్రకటించారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర, బౌలర్ మ్యాట్ హెన్రీలు తొలిసారి టీ20 ప్రపంచ కప్ కోసము ఎంపికయ్యారు. గత ఏడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తము 578 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
15 మంది సభ్యులతో కూడినటువంటి కివీస్ జట్టుకు 4వసారి విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గాయంతో ఐపీఎల్కు దూరమైన స్టార్ ఓపెనరు కాన్వేను, అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్కు దూరమైన సీమర్ బాల్ట్ను ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేసినట్లుగా మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకండ్ల జాప్యము, అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికే ఇస్రో నివేదిక వెల్లడి. వివరాలు చూస్తే చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. కొలిజన్ ఆన్ లాంచ్ అవాయిడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చంద్రయాన్ 3 వ్యోమనౌకను LVM-3 రాకెట్ ద్వారా గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. నాడు ప్రయోగంలో 4 సెకండ్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్ 3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా చందమామ దిశగా పయనము సాగించగలిగింది. ఇలాంటి ముప్పును తప్పించుకోవడానికి గత ఏడాది జూలై 30న PSLV C56 ప్రయోగాన్ని నిమిషం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి 3 నెలల ముందు సింగపూర్కు చెందినటువంటి టెలియోస్ 2 ఉపగ్రహ ప్రయోగంలోనూ ఇలా స్వల్ప జాప్యం చేయాల్సి వచ్చింది. అలాగే గత 60 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల వల్ల భూమి చుట్టూ రాకెట్, ఉపగ్రహ శకలాలు భారీగా పెరిగిపోయాయి. వీటిని ఎప్పటికప్పుడు అంతరిక్ష సంస్థలు పరిశీలిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. 40 రోజుల కాల్పుల విరమణ, హమాస్కు ఇజ్రాయెల్ ప్రతిపాదన, నెతన్యాహుతో మాట్లాడిన బైడెన్, రఫాపై బాంబులు, 22 మంది మృతి. వివరాలు చూస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసము అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు తెర వెనుక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి. ఇందులో 40 రోజుల కాల్పుల విరమణకు టెల్ అవీవ్ సుముఖత వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హమాస్ చెరలోని బందీల విషయంలోనూ టెల్ అవీవ్ కాస్త పట్టు సడలించింది. 40 మంది కంటే తక్కువ మందిని విడుదల చేసిన ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతం అయితే పంపింది. ప్రస్తుతం హమాస్ చెరలో 133 మంది బందీలు ఉన్నట్లుగా అంచనా. ఇందులో 30 మంది మృతి చెందారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. హమాస్ మాత్రం 40 రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటుంది. తాజా ప్రతిపాదనకు హమాస్ అంగీకరిస్తున్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేస్తోంది. ఇక పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఒలింపిక్ క్వాలిఫైయర్స్కు అదే జట్టుతో ఇస్తాంబుల్లో త్వరలో ఆరంభమయ్యే ఆఖరి ఒలింపిక్ రెజ్లింగ్ అర్హత టోర్నీకి దాదాపు భారత్ మార్చిలో బిష్కెన్ టోర్నీలో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. గత ఈవెంట్లో భారత రెజ్లర్లు ఆశించినట్లుగా రాణించకపోవడంతో మళ్ళీ ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని సమాఖ్య భావించింది. కానీ సమయం తక్కువగా ఉండడంతో దాదాపు అదే బృందాన్ని ఇస్తాంబుల్కు కూడా పంపిస్తోంది. వరదల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి బిష్కెక్ టోర్నీకి దూరమైన స్టార్ రెజ్లర్లు దీపక్ పునియా ఆఖరి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో మనము చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి 3 వేదికలు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసము టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందో లేదో తెలియదు. అసలు ఆ టోర్నీ పాకిస్తాన్లో జరుగుతుందో లేదో తెలియదు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB మాత్రము ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీ కోసం 3 వేదికలను ఖరారు చేసింది. లాహోరు, కరాచీ, రావల్సిండిలో టోర్నీ మ్యాచ్లు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలిపింది. ఇక నెక్స్ట్ T20 ప్రపంచ కప్కు కివీస్ జట్టిదే. కేన్ విలియమ్సన్ 4వసారి T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్నటువంటి ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. విలియమ్సన్ నేతృత్వంలోని ప్రపంచ కప్ జట్టును సోమవారము ప్రకటించారు. గాయం వల్ల కాన్వే IPLకు దూరమైన సంగతి తెలిసిందే. జట్టులో చోటు లభించిన వారిలో రచిన్, రవీంద్ర, అలాగే మ్యాట్ హెన్రీలకు మాత్రమే T20 ప్రపంచ కప్లో ఆడిన అనుభవము లేదు. విలియమ్సన్కు
ఇదే 6వ T20 ప్రపంచ కప్. ఇక నెక్స్ట్ చూద్దాము. బాక్సింగ్లో 3 పతకాలు. ఆస్తానా కజకిస్తాన్ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 3 పతకాలు ఖాయమయ్యాయి. బ్రిజేష్ సాగర్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. బ్రిజేష్ 4-3తో సైఫుద్దీన్ పై కష్టపడి గెలిచాడు. సాగర్ 5-0తో కలాసీరంను చిత్తు చేయగా సుమిత్ అంతే తేడాతో హాంగ్ సియోపై విజయం సాధించాడు. తాజాగా 3 పతకాలతో భారత్ ఖాతాలో మొత్తం 8 పతకాలు చేరాయి. అన్ను నితికా చంద్, ఖుషీ పునియా, నిర్హాద సెమీఫైనల్ నుంచే పోటీ షురూ చేయబోతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్రీతి మంగళవారం పోటీ ఆరంభించనుంది. ఆమెతో పాటు తమన్నా, ప్రియాంక, విశ్వనాథ్, ఆకాష్, ప్రీత్ మలిక్, కునాల్, జుగ్ను, రితం కూడా బరిలో నిలవనున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. దివిత్ రెడ్డికి గోల్డ్ బ్రాంజ్ ఇంపార్టెంట్ అండి. వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బుడ్డోడు దివిత్ రెడ్డి అదరగొట్టాడు. అల్బేనియాలో జరిగిన ఈ టోర్నీ అండర్-8 కేటగిరీలో ర్యాపిడ్లో గోల్డ్, బ్లిట్స్లో బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నాడు. అండర్-8 ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో దివిత్ 11 గేముల్లో 10 గెలిచి ఒక దాంట్లో ఓడిపోయాడు. మొత్తం 10 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించి ఛాంపియన్గా నిలిచాడు. బ్లిట్స్లో 8 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 8.5 పాయింట్లతో 3వ స్థానంలో బ్రాంజ్ మెడల్ అయితే గెలిచినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి, చూద్దాము. ప్రపంచంలోనే అతిపెద్ద తొలి పూల ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందినటువంటి ఏ దేశంలో తులిప్ పూల రైతులు తెగుళ్ల బారిన పడిన ఈ పూల ఏరువేతకు కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన రోబోలను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు? ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్ అండి. ఎంత మొత్తం వ్యయంతో 2025 కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి 340 భారతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ పాండే ఇటీవల ప్రకటించారు. ఆన్సర్ వచ్చేసి 2.5 లక్షల కోట్ల రూపాయలను. నెక్స్ట్ చూద్దాం. I4C భారతీయ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రము వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ ముగిసే నాటికి దేశంలో సైబర్ ముఠాలు దోచుకున్న మొత్తము ఎంత? ఆన్సర్ వచ్చేసి 10,319 కోట్ల రూపాయలు. నెక్స్ట్ చూద్దాం. విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి ఏ సంవత్సరం నాటికి 100% చేరాలని నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్షిస్తోంది? ఆన్సర్ 2030. నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన దీనబంధు చోటు రామ్ థర్మల్ విద్యుత్ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ ఏటా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 10. ఇక నెక్స్ట్ చూద్దాము. ఆర్చరీ ప్రపంచ కప్లో 3 పసిడి పథకాలతో సత్తా చాటిన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారము ప్రపంచ ఆర్చరీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మహిళల కాంపౌండ్ సింగిల్స్లో జ్యోతి ఒక ర్యాంకు మెరుగై 2వ స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ ఆర్చర్ ఇల్లా గిబ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విభాగంలో 2వ ర్యాంకు పొందిన భారత తొలి ఆర్చర్ జ్యోతినే. టీం విభాగంలో భారత మహిళల జట్టు అగ్రస్థానంలో, మిక్స్డ్ జట్టు 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రపంచ కప్లో కాంపౌండ్ మహిళల వ్యక్తిగత టీం మిక్స్డ్ విభాగాల్లో జ్యోతి పసిడి పథకాలు సాధించిన సంగతి అయితే తెలిసిందే. ఇక నెక్స్ట్ చూద్దాము. ఖిలిస్తానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన. ఢిల్లీలోని ఆ దేశ దౌత్యాధికారిని పిలిపించి మండిపడినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్నటువంటి ఖిలిస్తానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్నటువంటి కెనడా తీరుపై మన దేశ విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కెనడా డిప్యూటీ కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారము పిలిపించుకుని తీవ్ర నిరసన అయితే తెలిపింది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో పాల్గొన్న సభలో ఖిలిస్తానీ అనుకూల నినాదాలు వినిపిస్తున్నా కూడా ఆయన పట్టించుకోకుండా వారికి మద్దతుగా మాట్లాడడంపై భారత్ వెంటనే స్పందించింది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ
టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి జాగ్రఫీకి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ ఛానల్ అయితే ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.